ఒక చిన్న బాలుడు లక్షల టన్నులు ఉన్నటువంటి కొండను ఎత్తి 7 రోజుల పాటు అలాగే పట్టుకొని ఉన్నాడు. ఈ విషయం వినడానికి అసాధ్యమని అనిపిస్తుంది కదా, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కొండ ఎప్పటికీ కూడా భారతదేశంలోనే ఉంది. లక్షలాది మంది భక్తులు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన వంటివి చేస్తూ ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇంద్రుడు ఎందుకని భూమిని ముంచేయాలనుకున్నాడు? గోవర్ధనగిరి పర్వతం నిజంగా పైకి లేచిందా, లేకపోతే ఇది ఒక మిస్టరీయా? కాబట్టి ఈరోజు మనం శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన అత్యంత అద్భుతమైన సంఘటన కోసం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అందరూ చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అయితే ఈ స్టోరీ మీరు తెలుసుకోవడానికి మిమ్మల్ని కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి అయితే తీసుకెళ్లబోతున్నాను. మధుర నగరాన్ని పాలించేది కంస మహారాజు. తన చెల్లెలు దేవకికి 8వ సంతానమైన శ్రీకృష్ణుడి చేతిలో నువ్వు చంపబడతావు అని ఆకాశవాణి పలికింది. అయితే ఆ మాట విన్న కంసుడు భయంతో వణికిపోయాడు. అప్పుడు కంస మహారాజు దేవకిని వసుదేవుల ఇద్దరిని కూడా జైల్లో బంధించాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డను కూడా కంస మహారాజు చంపేస్తూనే ఉన్నాడు. కానీ 8వ బిడ్డ జన్మించిన తర్వాత జైల్లో ఒక అద్భుతం జరిగింది. శ్రీకృష్ణుడు పుట్టగానే జైలు తలుపులు వాటంతవే తెరుచుకున్నాయి. అలాగే పెద్ద వర్షం కురవడం కూడా మొదలైంది. యమున నది కూడా ఉప్పొంగిపోతుంది. వసుదేవుడు శ్రీకృష్ణుని తల మీద పెట్టుకుని గోకులానికి అయితే తీసుకువెళ్ళాడు. ఆ రోజు నుంచి అయితే ప్రపంచ చరిత్ర కూడా పూర్తిగా మారిపోయింది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు సాధారణమైన బాలుడు కాదు. పూతన అనే రాక్షసి పాలు తాగి ఆ రాక్షసిని చంపాడు. కాళీయ నాగు మీద నాట్యం అయితే చేశాడు. మరియు అత్యంత భయంకరమైన శకటాసురుడిని కాలితో తన్ని చంపాడు. శ్రీకృష్ణుడు చేసే అద్భుతాలను చూసి ఆ గోకులంలో ఉండే ప్రజలందరూ కూడా భయపడేవారు. అలాగే కొన్ని సందర్భాల్లో శ్రీకృష్ణుని చూసి అందరూ కూడా ఆశ్చర్యపడేవారు. ఇన్ని శక్తులు ఉన్నా కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఒక సాధారణమైన బాలులాగే గోకులం మొత్తం కూడా తిరిగేవాడు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి అయితే వద్దాం. గోకులంలో ఉండే ప్రజలకు గోవర్ధన పర్వతం వాళ్ళకే ఒక జీవనాధారం లాంటిది. ఆవులకి ఆహారం అయితే బాగా లభించేది. అలాగే పచ్చిక బయళ్ళు కూడా వారికి బాగా అనుకూలంగా ఉండేవి. అలాగే నీరు కూడా పుష్కలంగా ఎప్పుడు కూడా వాళ్ళకు దొరికేది. గోకులంలో ఉండే ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడికి పూజించేవారు. ఎందుకంటే వర్షం పడకపోతే వారి జీవితమే ఆగిపోతుందని వాళ్ళ నమ్మకం. ఒకరోజు శ్రీకృష్ణుడు తన తండ్రిని ఈ విధంగా అడుగుతాడు. నాన్న, మనం ఎందుకు ఇంద్రుడిని పూజించాలి అని అడుగుతాడు. మనకు వర్షం కురిపించేది ఇంద్రుడు కాబట్టి మనం ఇంద్రుడిని పూజించాలి అని నందుడు అంటాడు. ఆ తర్వాత కృష్ణుడు చెప్పిన మాటలో ప్రపంచానికి గొప్ప సందేశాలను అయితే ఇచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అంటాడు. మనకు అన్నం ఇస్తుంది ఈ పర్వతమే, అలాగే మన ఆవులు కూడా బ్రతుకుతున్నాయి అంటే ఈ పర్వతమే కారణం. కాబట్టి మనం ఈ గోవర్ధన పర్వతానికి పూజించాలి అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుని మాటలు విన్న గ్రామస్తులందరూ కూడా భయపడతారు. కృష్ణ, ఈ విధంగా చేస్తే ఇంద్రుడు కోపడతాడు అని అంటారు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, మీకేమీ కాదు, మీ వెనకనే ఉన్నాను అని కృష్ణుడు అంటాడు. అప్పుడు అందరూ కూడా గోవర్ధన పర్వతాన్ని పూజించడానికి వెళ్తారు. అప్పుడు ఆ పర్వతం చుట్టూ దీపాలు వెలిగించారు. అలాగే కొన్ని వందల రకాల నైవేద్యం చేసి ఆ పర్వతానికి సమర్పించారు. ఆ రోజు ఇంద్రుడి అహంకారానికి చాలా పెద్ద దెబ్బ అయితే తగిలింది. స్వర్గలోకంలో కూర్చొని ఇదంతా చూస్తున్న ఇంద్రుడు కోపంతో మండిపోతాడు. ఒక చిన్న బాలు నా పూజ ఆపించాడా అని పెద్దగా అరుస్తాడు. అప్పుడు తక్షణమే ఇంద్రుడు సమస్త మేఘాలన్నిటికీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. గోకులాన్ని అందరూ కూడా నాశనం చేయండి, భారీగా వర్షం అయితే కురిపించండి అని ఇంద్రుడు చెప్తాడు. అప్పుడు ఆ సాయంత్రానికి ఒక్కసారిగా ఆకాశం మొత్తం కూడా చీకటిగా మారిపోతుంది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం భారీగా కురుస్తూ ఉంటుంది. ఆ వర్షం వల్ల ఇళ్ళన్నీ కూడా కూలిపోయేవి. జంతువులన్నీ కూడా అరవడం మొదలుపెట్టాయి. అలాగే యమునా నది కూడా ఉప్పొంగిపోతూ ఉండేది. ఇప్పుడు గోకులంలో ఉండే ప్రజలందరూ కూడా భయంతో శ్రీకృష్ణుని దగ్గరికి పరుగు తీస్తారు. అప్పుడు కృష్ణుడు ఆ గోకులంలో ఉండే ప్రజలందరి దగ్గరికి అయితే వస్తాడు. గోకులంలో ఉండే ప్రజలు ఏడుస్తుండడం శ్రీకృష్ణుడు చూస్తాడు. కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఒక్కసారిగా కొంచెం ముందుకు వెళ్ళి అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒక్కసారిగా తన చిటికెన వేలుతో పైకి లేపుతాడు. అప్పుడు ఒక్కసారిగా భూమి మొత్తం కంపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోతారు. కృష్ణుడు ఆ కొండను ఒక గొడుగులా ఉపయోగించాడు. అందరూ లోపలికి రండి అని ఒక్కసారిగా కృష్ణుడు అందరినీ కూడా పిలిచాడు. అప్పుడు ఒక్కసారిగా ఆ గ్రామస్తులు, జంతువులు అందరూ కూడా ఆ కొండ కిందకైతే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా కంటిన్యూస్గా వర్షం 7 రోజుల పాటు పడుతూనే ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కొండ కింద ఉండే ప్రజలకి ఒక్క నీటి చుక్క కూడా అంటలేదు. ఒక చిన్న పిల్లవాడు 7 రోజుల పాటు అంత బరువున్న కొండను పట్టుకొని ఉన్నాడు. అలాగే తనకి ఎటువంటి అలసట కూడా రాలేదు అని ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు కొంతమంది గ్రామస్తులు శ్రీకృష్ణుడు ఒక్కడే బరువు మొయ్యలేడు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండే కర్రల్ని ఆ కొండ కింద పెట్టారు. అప్పుడు ఆ కొండ యొక్క బరువుకి ఆ కర్రలు కూడా విరిగిపోయాయి. అంటే అక్కడ ఉన్నది శ్రీకృష్ణుడు వేడి వల్ల బలం కాదు, అది ఒక దైవిక శక్తిని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అప్పటికి భారీగా 7 రోజుల పాటు వర్షం కురుస్తున్నా కూడా గోకులం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇదంతా గమనించిన ఇంద్రుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నిజం చెప్తారు. ఆ బాలుడు మరి ఎవరో కాదు, ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు అని చెప్తారు. ఇది విన్న ఇంద్రుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడు వెంటనే ఇంద్రుడు తన ఐరావతం మీద గోకులానికి అయితే వస్తాడు. శ్రీకృష్ణుడి ముందుకు వచ్చి తల వంచి క్షమాపణ కోరుతాడు. ఆ రోజుతో ఇంద్రుడి యొక్క అహంకారం పూర్తిగా పోతుంది. కానీ ఇప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లో గోవర్ధనగిరి నిజంగానే ఉంది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షలాది మంది భక్తులు గోవర్ధన పర్వతానికి వెళ్ళి దర్శించుకుంటారు.
22 కిలోమీటర్ల యాత్ర చేస్తారు. ఈ యాత్ర చేసేటప్పుడు గోవింద అని అందరూ కూడా నామస్మరణం అయితే చేస్తారు. అక్కడ స్థానికులు చెప్తున్న విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పర్వతం ప్రతి సంవత్సరం కూడా కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుందని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఈ సంఘటనను కలియుగ ప్రభావం కూడా అని అంటారు. కానీ సైంటిఫిక్గా చూస్తే శాస్త్రవేత్తలు కూడా ఒక కొండను ఎత్తడం ఏ మనిషి వల్ల కూడా కాదు అని అంటున్నారు. కానీ కొంతమంది భక్తులు మాత్రం దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ కథ వెనుకున్న సందేశం ఏంటి? మనం ప్రకృతిని గౌరవించాలి, అలాగే అహంకారాన్ని తొలగించాలి, అలాగే దైవంపై ఎప్పుడు కూడా నమ్మకం ఉంటే ఆ నమ్మకమే మనిషిని కాపాడుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క మనిషి కూడా అక్కడ ఒక విచిత్రమైన అనుభవం కలిగిందని అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఏమంటారు? గోవర్ధన పర్వతం నిజంగా ఉందా, లేకపోతే ఇది ఒక మిస్టీరియస్ స్టోరీ మాత్రమేనా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి డివోషనల్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.